దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనము ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి కొన్ని కీ పాయింట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఆల్రెడీ మీరు చదివే ఉంటారు, కాకపోతే వీడియోని చూడండి, మీకు కూడా రివిజన్ చేసినట్టు ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చూడండి, ఫస్ట్ మనకి ఏదైనా మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సర్కిల్ ఈక్వేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. లెట్ us discuss about the circle equation. The general form of the circle equation x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. దిస్ ఈజ్ ద సర్కిల్ ఈక్వేషన్ అండి. అయితే ఇప్పుడు ఈ సర్కిల్ ఈక్వేషన్ ఈ సర్కిల్స్ అనేవి 2 సర్కిల్స్ ఉండొచ్చు, 3 సర్కిల్స్ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఉండొచ్చు అండి. ఒకవేళ 2 సర్కిల్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతే, 2 సర్కిల్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఆ యొక్క 2 సర్కిల్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఎంత డిస్టెన్స్లో ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఎంత డిస్టెన్స్ దాని యొక్క యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములా ఏంటంటే చూడండి, ఇఫ్ d is the distance between the center of the 2 circles, 2 intersecting circles అన్నాడండి. 2 సర్కిల్స్ అనేవి ఈ విధంగా ఇంటర్సెక్ట్ అవుతే d is the distance అని అన్నాడండి. d అనేది డిస్టెన్స్ అయితే రేడియస్ అనేవి r1 అండ్ r1 అనేది ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్, r2 అనేది సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ అండి. అండ్ theta is the angle between the 2 circles అండి. theta అనేది 2 సర్కిల్స్ మధ్య డిస్టెన్స్ అన్నాడు. అయితే అప్పుడు దాని ఫార్ములా ఏంటంటే cos theta ఈక్వల్ టు d స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్ మైనస్ r2 స్క్వేర్ బై 2 r1 r2 అండి. చూడండి, ఇక్కడ మనకి ఇది ఒక సర్కిల్ అండి, ఇది సెంటర్ అండి, ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఇదండి, ఇది r1 అండి, ఇది r2 అనుకోండి. ఇది r1 అయితే ఇది r2 అవుతుంది. అయితే దాని యొక్క డిస్టెన్స్ అనేది టోటల్ డిస్టెన్స్ అవుతుందండి. డిస్టెన్స్ ఈ యొక్క థీటాను ఫైండ్ అవుట్ చేయాలండి. ఎక్కడండి? ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ మధ్య ఇంటర్సెక్టింగ్ అయ్యి కదండి, ఇక్కడ ఇంటర్సెక్టింగ్ కానీ ఇక్కడ కానీ అయింది కదండి. ఆ ఇంటర్సెక్టింగ్ అనేది ఎంత యాంగిల్ తోటి మనకి ఇంటర్సెక్ట్ అయ్యిందో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం వీ క్యాన్ యూజ్ దిస్ ఫార్ములా అండి. అట్లాగే మనకి ఇక్కడ డి అంటే డిస్టెన్స్ అండి. డిస్టెన్స్కి మీ అందరికీ ఫార్ములా ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఒకవేళ సర్కిల్స్ అనేవి 2 సర్కిల్స్ ఉన్నాయి కదండి. 2 సర్కిల్స్లో ఇక్కడ r1 r2 అంటే మీ ఆల్రెడీ తెలుసు అండి. రేడియస్ ఫార్ములా ఏంటంటే g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అండి, మైనస్ c. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ది రేడియస్ అండి. అదే r1 అండి. అదే ఇక్కడ మనకి ఇక్కడ r1 అవుతుందండి. ఇది r2 అండి. r2 అంటే ఇక్కడ ఇది ఫస్ట్ సర్కిల్ అండి, ఇది సెకండ్ సర్కిల్ అని చెప్తున్నట్లయితే cos theta ఈక్వల్ టు c1 ప్లస్ c డాష్ అండి మైనస్ 2g డాష్ ప్లస్ f డాష్ అండి. అట్లాగే మనము థర్డ్ పాయింట్ డిస్కస్ చేస్తున్నట్లయితే ద కండిషన్ ఆఫ్ దట్ 2 సర్కిల్స్ s ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0, s డాష్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2g డాష్ ప్లస్ x ఈక్వల్ 2f డాష్ y c డాష్ ఈక్వల్ టు 0. ఈ యొక్క 2 సర్కిల్స్ అనేవి ఆర్థోగనల్గా కట్ అవుతాయి అని చెప్పాలంటే ఖచ్చితంగా ఈ యొక్క కండిషన్ అనేది సాటిస్ఫై చేయాలండి. ఒక 2 సర్కిల్స్ ఇస్తాడండి మీకు ఎంసెట్ టైప్లో ఇట్లా 2 సర్కిల్స్ ఇస్తాడండి. ఏవైనా 2 సర్కిల్స్ అనేవి ఇస్తాడండి. ఆ 2 సర్కిల్స్ని టచ్ అవుతాయి అని చెప్తాడండి. ఆర్థోగనల్గా టచ్ అవుతాయి, ఇంటర్నల్గా టచ్ అవుతాయి, ఎక్స్టర్నల్గా టచ్ అవుతాయి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. అయితే ఎక్కువగా ఆర్థోగనల్గా టచ్ అవుతున్నాయా లేదా అని అడుగుతాడండి. అప్పుడు మనము ఈ కండిషన్ని చెక్ చేస్తే సరిపోతుందండి. 2g డాష్ ప్లస్ 2f డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ అని. దీన్నే మరో విధంగా ఏ విధంగా మనకు బుక్స్లో కనిపిస్తుంది అంటే 2 ఇంటూ g డాష్ ప్లస్ f డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ అని. ఇక్కడ g అనేది ఫస్ట్ సర్కిల్లో ఉన్న g వాల్యూ అండి, g డాష్ అనేది సెకండ్ సర్కిల్లో ఉన్న వాల్యూ అండి, f అనేది సెకండ్ సర్కిల్ యొక్క x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ అండి,
ఎఫ్ డాష్ అనేది సెకండ్ సర్కిల్ యొక్క ఎఫ్ కోఎఫిషియంట్ అనేది, సి అనేది ఫస్ట్ సర్కిల్ యొక్క కాన్స్టెంట్ వాల్యూ అండి, సి డాష్ అనేది సెకండ్ సర్కిల్ యొక్క కాన్స్టెంట్ వాల్యూ అండి. అట్లాగే ఇప్పుడు మనకి ఇక్కడ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అనేవి మనకి ఇక్కడ ఖచ్చితంగా 2 సర్కిల్స్ ఉంటేనే మనకి ఇక్కడ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఉంటుంది. సెట్ ఆఫ్ సర్కిల్స్ ఇస్ సెట్ టు బి ఏ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఇట్ కంటైన్ అట్లీస్ట్ 2 సర్కిల్స్ అండి, అట్లీస్ట్ 2 సర్కిల్స్ అండి. ఒకవేళ మనము ఇవే సర్కిల్స్కి మనము రాడికల్ యాక్సిస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే రాడికల్ యాక్సిస్ ఫార్ములా ఏంటంటే s - s డాష్ ఈక్వల్ టు 0 అండి. మనకి ఇక్కడ 2 సర్కిల్స్ వస్తాయండి, x² ప్లస్ y² ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇది ఒక సర్కిల్ అండి. ఇంకో సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ 3x ప్లస్ 5y ప్లస్ 5 ఈక్వల్ టు 0 అండి. దీనికి మనం ఇప్పుడు రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయమంటుందండి. రాడికల్ యాక్సిస్ ఫార్ములా ఏంటంటే s - s డాష్ ఈక్వల్ టు, దీన్ని s అనుకోండి, దీన్ని s డాష్ అనుకోండి. అనుకున్నట్లయితే మనకి ఇక్కడ x మైనస్ ఇందులో నుంచి ఈ సర్కిల్ని సపరేట్ చేయాలండి. ఈ సర్కిల్ని ఇందులో నుంచి సపరేట్ చేస్తే x² మైనస్ x² అనేది 0, y² మైనస్ y² 0, 2x మైనస్ 3x అంటే మైనస్ x, 4y మైనస్ 5y అంటే మైనస్ y, 2 మైనస్ 5 అంటే మైనస్ 3 ఈక్వల్ టు 0. మైనస్ కామన్ తీసేస్తే x ప్లస్ y ప్లస్ 3 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ ద గివెన్ 2 సర్కిల్స్ అండి. అట్లాగే ఇఫ్ ఆరిజిన్ ఇస్ లిమిటింగ్ పాయింట్ కోయాక్సియల్ సిస్టమ్ కంటైనింగ్ ద సర్కిల్స్ x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0, then the other limiting points ఒక సర్కిల్ కి మనం లిమిటింగ్ పాయింట్స్ అనే ఫైండ్ అవుట్ చేయాలంటే we can use this formula అండి. మైనస్ gc by g square plus f square కామా మైనస్ fc by g square plus f square అండి. These are the important points on the system of circles అండి. Thank you for watching this video. Thank you to all.